బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద అవకాశం. వాడికి ఇది నెక్స్ట్ లెవెల్ అనే ఒక ఆపర్చునిటీ. తెల్లారి 200కి హాల్ టికెట్ కట్టాలంటే డబ్బులు లేక అందరు తిన్నారు. తిన్న తర్వాత మిగతా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆకులు ఎత్తేయాల్సింది లేదు. మొత్తానికైతే ఇమాన్యుయల్కి సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. ఎంత అమ్మొచ్చినా కూడా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మిశ్రాబ్ని. ఈరోజు మనతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వారితో మాట్లాడి ఇమాన్యుయల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, మరి ఎన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంశీ గారు నమస్తే అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను అద్భుతంగా ఉన్నాను. సో బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద అవకాశం, చాలా బిగ్ ఆపర్చునిటీ లాగా అందరు చూస్తుంటారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ బిగ్ బాస్కి వెళ్ళాలనేది కోరిక. సో అల్టిమేట్ డ్రీమ్ అనమాట. సో ఆ డ్రీమ్ మీ తమ్ముడికి రాగానే ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. వాడితో పాటు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ వెళ్తున్నాను అనేది నాకు ముందుగా ఎవరికి చెప్పలేదు. వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇలా ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే చెప్పాడు. తను వెళ్ళే విషయం మాకు 4 days బ్యాక్ ముందు చెప్పాడు. నాకు ఫ్యామిలీకి అయితే ముందుగానే. అంటే వాడికి నాకున్న ర్యాపో ఏంటనంటే ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాడు, నాకు ఇది కావాలి అంతే. ఫోన్ చేస్తాడు, లేదంటే ఒక మెసేజ్ పెడతాడు. అది మిడ్-నైట్ అయినా సరే, ఇంకా వాడు మెసేజ్ వచ్చిందంటే అది ఏ వర్క్లో ఉన్నా ఆపేసి ముందు ఆ మెసేజ్ చూస్తా, వాడికి ఏం కావాలో అది తీసుకొచ్చి ఇచ్చేసి తర్వాత నా వర్క్కి వెళ్ళిపోతా. ఫోన్ చేసి కలుద్దాం రా అన్నాడు. సరే అని చెప్పేసి వాడు రూమ్కి వెళ్ళేసి కలిస్తే ఇలా వెళ్తున్నా అన్నాడు. ఎప్పుడు వెళ్తున్నావు అని అంటే 4 daysలో ఉంది. 4 daysలో వెళ్తున్నావు, ఏం చేయాలి ఏంటి అని అంటే ఏం అవసరం లేదు, తను ఉంటుంది, నువ్వు ఉంటావు, తను నీకు అన్నీ చెప్తుంది, తను చెప్పింది నువ్వు తీసుకొచ్చి నాకు ఇచ్చేసే, అంతే, అంతకుమించి ఏమొద్దు అని ఒక లిస్ట్ అవుట్ ఇచ్చాడు. నాకు ఈ షూస్ కావాలి, ఈ సాక్స్లు కావాలి, ఈ డ్రెస్సులు కావాలి, నాకు ఈ చెక్స్ కావాలి, ఈ ఫ్లవర్ షర్ట్స్ కావాలి. అవన్నీ తిరగటానికి ఆ 4 days అయిపోయింది. వాడు వెళ్ళిపోయి అంటే మార్నింగ్కి అక్కడికి తీసుకెళ్ళిపోతాను కదా, వెళ్ళిపోయే టైంలో కూడా నేను లేను. నేను అప్పుడు కూడా షాపింగ్లోనే ఉన్నా. ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తాను అన్నప్పుడు నాకు అప్పటికి కూడా ఈ షర్ట్స్ అయ్యాయా, ఫ్యాంట్స్ వచ్చాయా, అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళకి పంపించడం సరిపోయింది. లాస్ట్ మూమెంట్ వెళ్ళేటప్పుడు హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్ చెప్పే ఛాన్స్ కూడా నాకు రాలే తమ్ముడికి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షో చూడటం, లైవ్ ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. టీవీలో చూసుకుంటా 24/7 లైవ్ చూస్తూ ఉన్నారు వాళ్ళు. షో అంటే ఓకే, ఒక 1 hour ఎపిసోడ్ వస్తుంది లేదా స్కిట్స్ వస్తాయి. మా అమ్మ రిపీటెడ్ స్కిట్సే, పాతవి 2 years బ్యాక్ స్కిట్సే మళ్ళీ చూస్తూ ఉంటుంది. అలాంటిది 24/7 లైవ్ వస్తుంటే ఇంకా అలా కూర్చొని ఉంటుంది. మా నాన్న అన్నం అడిగినా సరే పెట్టుకుని తిను అని అనేసి ఇంకంతే. వాడంటే అంత పిచ్చి. మా నాన్న కూడా ఇంకా ఆమెను ఏం వండు, ప్రశాంతంగా మా నాన్నే వండి పెడతాడు. మా అమ్మ లైవ్ చూస్తూ కూర్చుంటుంది. ఇంకా రోజు అదే పని. ఇంకా ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడికైనా పొలం పనులకి వెళ్ళినా రెస్పాన్స్ వెళ్ళింది. రాత్రి ఇలా అన్నాడు మీ అబ్బాయి, రాత్రి ఇలాంటి ఫన్ చేశాడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తుంటే వీళ్ళందరూ పొలంలో పనులు చేసుకుంటే వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకున్న ఫీలింగ్ వల్ల వాడు తగ్గిపోయాడు అని ఒకటే. వాడు మంచి ఫుడ్. మా అమ్మ ఇంకా వాడు వస్తున్నాడంటే అన్ని రకాలు వండేసి పెట్టింది. నేను వస్తున్నానంటే సరే వెళ్ళిపోయి టిఫిన్ చేసి ఏదో ఒకటి అక్కడ ఉంది కదా వేసేసుకో, లేకపోతే వీడికి ఒక ఉంది వాడే వెళ్ళేదాన్ని నా కోసం స్పెసిఫిక్గా ఏది చేసి పెట్టాలి అనేది రూల్ ఏం లేదు. బట్ వాడు మంచి ఫుడ్. నాన్ వెజ్జెస్లో ఆల్మోస్ట్ అన్నీ కొట్టేస్తాడు. నేను నాన్ వెజ్ కాదు, ఓన్లీ అప్పుడప్పుడు చికెన్ అంతే. అండ్ ఆపర్చునిటీ వైజ్ వస్తే వాడికి ఇది నెక్స్ట్ లెవెల్ అనే ఒక ఆపర్చునిటీ. అండ్ మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ ఒక చిన్న ఆడిషన్స్ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి ట్రై చేసుకుంటా ఒక స్టేజ్, మళ్ళీ ఆ తర్వాత అది ఆగిపోతుందన్న టైంకి ఇంకో ఆఫర్, దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకో కష్టపడి అది కూడా మంచి సక్సెస్ రేట్ వచ్చింది అన్నప్పుడు ఇంకో బిగ్ స్టేజ్. సో ఈ బిగ్ స్టేజ్కి వెళ్ళేసరికి వాడు ఎంత కష్టపడాడు, జనాలు వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. అంతే. మొత్తానికైతే అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ. ఓకే, మీరు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ పుట్టారు? మాది ప్రాపర్ గుంటూరు పక్కన వైకుంఠపురం, అమరావతి పక్కన. అది చాలా పల్లెటూరు. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. పొలాలు గట్రా ఏం లేవు. ఏవీలో చూసినప్పుడు కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి చాలా ఒక్కొక్క స్టేజ్ అంటే నార్మల్గా సిటీలో నుండి అవకాశాలు రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఊర్లో నుండి రావటం ఎలా అసలు
అనుకున్నారా ఇక్కడి వరకు వస్తాను అని? అస్సలు లేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా 5,000కి పనిచేసాం. 5,000 అంటే ఇప్పుడు మనకి మా అయితే ఒక పేర్ బట్టలు వస్తాయి అంతే. బట్ అదే 5,000కి నెలంతా కష్టపడ్డాం. అది కూడా స్కూల్లో కంప్యూటర్ లెక్చరర్గా. నేను డ్యాన్స్ క్లాసెస్ ఒకవైపు చెప్తూ మళ్ళీ ఇంకోవైపు కంప్యూటర్ లెక్చరర్గా వర్క్ చేస్తూ, తమ్ముడేమో క్వశ్చన్ పేపర్స్ టైప్ చేస్తూ 5,000, 5,000, 10,000. ఆ 10,000లోనే 5,000 ఇంటికి పంపించేవాళ్ళం. 5,000 మళ్ళీ ఆ నెలంతా ఖర్చులు గుంజుకునేవాళ్ళు. అది డిగ్రీ అయిపోయిన తర్వాత. డిగ్రీ మహా అయితే ఒక 10 years అవుతుంది కంప్లీట్. ఈ 10 yearsలోనే ఆ 5,000లోనే గడిపాం. అంతకుముందు ఇంకా టూ మచ్ ఆఫ్ కాలేజ్ ఫీజెస్ కూడా ఉండేవి కాదు. నా తమ్ముడికేమో మంచిగా చదువుకోవాలని ఇష్టం. వాడు టాపర్ ఆఫ్ ది కాలేజ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. మనం అలా కదా హార్డ్ వర్క్ చేస్తాం. నేను ఏదైనా మూటలు మోసే పనులకైనా వెళ్ళిపోయేవాడిని. క్యాటరింగ్లకి వెళ్ళేవాళ్ళం. 200 తెల్లారి 200కి హాల్ టికెట్ కట్టాలంటే డబ్బులు లేక వాడిని కాలేజీకి పంపించేసి నేను ఒక క్యాటరింగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి, నా డబ్బులు కావాలి, పని ఉంటే ఇస్తావా అని అంటే, డన్ తమ్ముడు అని చెప్పేసి 2.5 గంటలు నుంచోబెట్టాడు. 2.5 గంటల తర్వాత కుర్రోళ్ళందరిని పంపించేసి, తమ్ముడు ఇవాళ లేదులే అని అన్నాడు. తెల్లారితే ఫీజు కట్టాలి. వేరే వాడి దగ్గరికి వెళ్ళినా పని దొరికిద్దిగా అని అనుకునే టైంకి నార్మల్గా మ్యారేజెస్లో ఆకులు తీసేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా అసైన్మెంట్ ఉంటుంది. అన్న మీ దగ్గరే ఉందంటే ఉంది తమ్ముడు. ఎంత ఇస్తారంటే 250 ఇస్తాను. ఓకే 200 కన్నా 250 ఎక్కువ కదా అని చెప్పేసి వెళ్ళిపోయా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే మా కాలేజ్ వన్ ఆఫ్ ది లెక్చరర్ వాళ్ళ కూతురిది మ్యారేజ్. సేమ్ కాలేజ్ మా లెక్చరర్ది. మీ లెక్చరర్ ఆల్మోస్ట్ మా కాలేజీలో మా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ అలా కూర్చొని ఉన్నారు. అందరు తిన్నారు. తిన్న తర్వాత మిగతా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆకులు ఎత్తేయాల్సింది నేను. ఆ ఫీలింగ్ చాలా హెవీ ఉంటుంది కదా. నాకు ఆ టైంలో ఫీలింగ్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను చూశారు. మా ప్రిన్సిపల్ చూశాడు, మా లెక్చరర్స్ చూశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ పీరియడ్ తీసుకునే మా మేడము అందరూ చూసేశారు. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సిన రేపొద్దున హాల్ టికెట్కి డబ్బులు. నా హాల్ టికెట్ నేను ఓకే తమ్ముడిది రావాలి, వాడి కోసమే నేను పోయింది. ఎవ్వరేమనుకున్నా పర్లేదని చెప్పేసి హ్యాపీగా అవి మొత్తం తీసేసిన తర్వాత కూర్చొని చూస్తూ ఉన్నా. వాళ్ళందరూ తెల్లారి కాలేజీకి వెళ్ళేసరికి ఇలా చూస్తున్నారు. మా తమ్ముడికి చెప్పలే ఈ విషయం. ఏంట్రా ఏమైంది అని అన్నాడు. ఇలా జరిగింది రాత్రి అని అంటే, అవునా చల్తే ఏం కాదు అని. ఎవరైతే ఆ రోజు తక్కువ చేశారో, చిన్న చూపు చూశారో, వాళ్ళు ఈరోజు ఫోన్ చేసి సూపర్ ఆడుతున్నాడు రా, భలే ఆడుతున్నాడు రా, నెక్స్ట్ లెవెల్ రా వాడి కామెడీ మాత్రం. మా బాబు బర్త్డే ఉంది, కొంచెం వీడియో బయట పెట్టించరా, మా హస్బెండ్కి బర్త్డే విష్ చేయాలి, విషెస్ చెప్పించరా, ఇలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మోరోవర్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సార్స్, మా లెక్చరర్స్ కూడా మా పాప బర్త్డే ఉంది, మన కాలేజ్ యానివర్సరీ ఉంది, వస్తారా మీరు, మేమే చూసుకుంటాం, రండిరా ఒకసారి, చాలా రోజులైంది చూసి. లిటరల్లీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. కాలేజ్ నుండి బయటకు వచ్చాం, మళ్ళీ సర్టిఫికేట్స్ కూడా పోవాలి. ఇంతవరకు సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, అక్కడే ఉన్నాయి. సరే ఎప్పుడైనా మంచి టైం చూసుకొని తెచ్చుకుందామని. ఆ తర్వాత ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ లేవు, ఈ పని చేయలేవు. ఇంటికి వెళ్తే 200 కూలి, అది ఇంట్లో గడవటమే అంతంత మాత్రం. ఇద్దరం డిగ్రీ అయిపోయి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే చాలా బర్డెన్ అయిపోయింది. ఇంకేలా కాదులే అని చెప్పేసి ఊరు మొత్తం తిరిగితే ఇద్దరం కలిసి సిమెంట్ పని అంటారు కదా, బేల్దేర్ వర్క్, ఆ వర్క్ మేస్త్రిని కలిసాం. సరే రండి అని అన్నాడు. ఇసుక, కంకర, ఇటుకరాళ్ళు 3 ఫ్లోర్లు ఎక్కాలి, అవి మోయాలి. మేమిద్దరం కాంట్రాక్ట్ తీసుకున్నాం, చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి. జాబుల గురించి తెలియదు, బయట ఎలా ఉంటే ఏంటి అనేది. ఫస్ట్ టైం డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి గుంటూరులోనే ఇదంతా వర్క్ చేసుకుంటూ ఉన్నారా? విలేజ్లో. గుంటూరు మాకు 30 కిలోమీటర్లు. గుంటూరు మేము వెళ్ళాలి అని అంటే పెద్ద ఫెస్టివల్ వచ్చి, ఊరు పండుగ వస్తే మనం సిటీకి వెళ్తున్నాం, ఇంకా అదే కల్చర్ ఉంటుంది. సిటీకి అబ్బా గుంటూరు వెళ్తున్నాం అని అంటే ఇంక మా నాన్నకి, మాకే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అలాగే ఉంటుంది. మా లిటరలీ హైదరాబాద్లో అడుగుపెట్టిన దాకా కూడా ఇలా ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. అమ్మ నాన్న పొలం పని లేదా కాలేజ్, అంతే, హాస్టల్స్, ఏవి తప్ప బయట లోకమే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా అదే 3 ఫ్లోర్లు 3,000 రూపాయలకి 2 ట్రక్కులు ఇసుక, ఒక 2,000 3,000 ఇటుకరాలు ఉంటాయి, 2 ట్రక్కులు కంకర. ఆల్మోస్ట్ 2 days పట్టేది. ఇద్దరం కలిసి 1 dayలోనే మోసేసుకొని ఆ 3,000 తీసుకుని వచ్చాం.
ఆ 3,000తోనే వేరే ఊరు వెళ్ళి జాబ్ సెర్చింగ్ చేసాం. అలా జాబ్ సెర్చింగ్ చేస్తుండగా మా ఫ్రెండ్ ఆల్రెడీ చిన్నపిల్లల హాస్టల్లో చిన్న వార్డెన్గా చేస్తున్నాడు. ఆ వాడిని అడిగా ఏమైనా ఉంటే చెప్పరా మేము కూడా చేస్తామనంటే ఇలా ఉంది, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కదా అని అంటే ఓకే డన్ అని. నేను హార్డ్వేర్ సిస్టమ్ మొత్తం డిసెంబుల్ చేసేసి అసెంబుల్ చేయగలను. బట్ నాకు ప్రాపర్ సాఫ్ట్వేర్కి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమన్నా నాలెడ్జ్ ఉందంటే అది ఇమ్మవుతుంది. సో వాడు సాఫ్ట్వేర్ మీరు హార్డ్వేర్ అంతే, నేను కొడతాను వాడు కట్లు కడతాడు, ఇలా ఉంటుంది మా జోడి. సో ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయ్యాను. బట్ ఇప్పుడు లావ్ అయ్యాడు. అంతకుముందు ప్రాపర్ హెయిర్, ఇద్దరం సేమ్ ట్విన్స్ లెక్క ఉండేవాళ్ళం. కొంచెం డ్రెస్సెస్ కానీ క్లారిటీగా చూస్తే కానీ గుర్తుపెట్టేవాళ్ళు. ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, తర్వాత వాడు వెళ్ళి జాయిన్ అయ్యాడు. వేరే ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, అక్కడ నేను జాయిన్ అయిపోయాను. సేమ్ క్యాంపసెస్ కాకపోతే డిపార్ట్మెంట్లు వేరు. సో అలా వాడికి జాబ్ ఇప్పించి వాడిని అక్కడ సెటిల్ చేసి నేను వేరే దానికి వెళ్ళిపోయాను. అక్కడ నుండి నా క్యాంపస్ నుండి వేరే క్యాంపస్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్, డైలీ 30 రూపీస్ ఛార్జ్. ఓకే, 30 రూపీస్ ఛార్జ్ అవసరమా? మళ్ళీ మనకు వచ్చే 5,000లోనే మన ఫుడ్ ఖర్చులకి ఇవన్నీ అవ్వవు కదా అని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్స్. 9కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నేను 7 కల్లా టిఫిన్ చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. వాడిని ఇద్దరు కూడా లేచేవాడికి. వాడికి 10, అదే సేమ్ క్యాంపస్. తినేసి షర్ట్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయి సిస్టమ్ ముందుకు వచ్చినాడు. నేను 5 కిలోమీటర్స్ నడిచేవాడు. వెళ్ళి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేవాడు. అలా హ్యాపీగా బర్త్డేనేం కాదు, బట్ నాకు కావాల్సింది రూపాయి. ఆ రూపాయి మా అమ్మ వాళ్ళకి పంపించుకుంటే వాళ్ళు కనీసం తింటారు అని దానికోసమే కష్టపడ్డాం. అలా కష్టపడే టైంలోనే డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ చేసుకుని వచ్చాను స్టూడెంట్స్తో. వచ్చేపాటికి వీడు టిక్టాక్ చేస్తూ ఉన్నాడు. ఏంట్రా అని అంటే ఏంట్రా అని అంటే మళ్ళీ చేస్తాను బయటికి వెళ్ళి నాకు తలుపేసేసాడు. తలుపేసుకొని రీల్ పెట్టేసి అది ఆడిషన్ వీడియో. అప్పుడే సమ్ ఆఫ్ ది షోకి ఆడిషన్ అని యూట్యూబ్లో చూసి ఆ ఆడిషన్ వీడియో వాడు ప్రాక్టీస్ చేసి ఇంత పెద్ద రాసేసుకున్నాడు కూర్చొని. అది ఎలా చేశాడు ఏంటి అని అంటే ఆ షోలో చేసే ఇంతకుముందు ఆర్టిస్టులవి అవి స్కిట్లు చూసి వాటిలో ఉన్న కొన్ని పంచెస్ని వీడి మోడ్యులేషన్లో మార్చుకొని అవి రాసుకొని ప్రిపేర్ అయ్యి ఒక 1 మినిట్ వీడియో చేసి వాళ్ళకి పెట్టేశాడు. వద్దురా రావు, ఎందుకు మళ్ళీ అంత దూరం పోవాలంటే అవ్వదు అని బేసిక్గా నేను వాడిని వదిలి ఉండలేను. ఆ స్వార్థంతో కూడా వద్దురా అని చెప్పేసి అనేసారు. వాడికి నాకున్న బండింగ్ వద్దురా అంటే ఆగిపోతాడు. ఓకే, సో వద్దురా అనగానే ఓకే అన్నాను, పెట్టేశాడు అప్పటికే వీడియో. ఆ 2 డేస్ తర్వాత కాల్ వచ్చింది వాడు. నేను అక్కడ వేరే క్యాంపస్లో ఉంటే అర్జెంటుగా రా ఇలా మాట్లాడాలంటే వదిలేరు. వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు కాల్ వచ్చింది, నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఏమనాలో అర్థం కాల. కంగ్రాట్స్ చెప్పాలా, నువ్వు వదిలిపోతాను భయమా? వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెటిల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఉన్న జాబ్ పోతుంది, సంపాదించేది 5,000, 5,000 అయ్యో ఇంటికి పంపించాడు, మిగిలేవి మన ఖర్చులకి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీకు అక్కడ ఖర్చులకి ఎలా? అక్కడ ఎవరో తెలియదు, ఇంటికి ఏం పంపించాలి, అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఉన్న అప్పుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించబట్టి నైట్ నిద్రపట్ల. సరే ఏదైతే అయితే డిసైడ్ అయిపోయి సరే నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటానని హైదరాబాద్ బస్సు ఎలా ఎక్కాలో కూడా తెలియదు మాకు. మా ఫ్రెండ్ ఒకడు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు ఉంటే వాడిని కన్సల్ట్ అయ్యి ఎలా రా ఏంటి అని అంటే అదేమన్నా పెద్ద అమెరికానా దా నేను తీసుకెళ్తారని వాడిని ఇచ్చి తోడుకి పంపించా. బస్ ఎక్కిన దగ్గర వాడు బస్ దిక్కిన దాకా నీ ఫోన్లోనే ఉన్నా, నైట్ అంతా జర్నీ అంతా ఫోన్లోనే ఉన్నా. నాకు అంత భయం వాడిని బయటికి పంపించాలి. బికాజ్ మేము గుంటూరు వెళ్ళటానికే అంత ఫీల్ అయిపోయిన వాళ్ళం. హైదరాబాద్ పంపించాలంటే ఇంకా అయ్యేది కాదు, రిస్క్ లాగా అనిపించింది. రిస్కే. ఇంకా మా అమ్మ నాన్న అయితే నైట్ అంతా నిద్రపోవాలి. వాడు వెళ్ళాడా నేను కాల్లోనే ఉన్నాను మీరు పడుకోండి అని. వాడు వచ్చి దిగేసి మా ఊరన్న ఇక్కడ ఫార్మసీలో చేస్తున్నాడు. సో ఆ అన్న దగ్గరికి వెళ్ళి అన్న రూమ్లోనే ఉన్నాడు. ఆ అన్న దగ్గర ఉండి ఆడిషన్స్కి తిరిగి సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కి షూట్ అయిపోయి రేపు ఈవినింగ్కి అది టీవీలో వస్తుంది అన్నప్పుడు చెప్పాడు. షూట్ అయ్యింది ఇదంతా ఏం చెప్పలేదు. ఒకసారి టీవీ పెట్టి చూడు అని అన్నాడు మా అమ్మ. ఫోన్ చేస్తే సరేలని చెప్పేసి టీవీ పెట్టి చూశారు. వాడు ఫస్ట్ స్కిట్ చేయటం తెల్లారి ఊరంతా రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్. మీ అబ్బాయి టీవీలో కనపడ్డాడు, మీ అబ్బాయి టీవీలో కనపడ్డాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మీ అబ్బాయి జాబ్ చేస్తానన్నాడు కదా అక్కడికి ఎలా వెళ్ళాడు ఏంటి, ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పలేని ఆనందం. అందరు పొగుడుతూ ఉంటే అసలు ఊర్లో ఇంకా అసలే మా నాన్న అయితే ఒకటే ఫిక్స్ అయ్యాడు, మేము పస్తులైనా పడుకుంటాం, నాకు ఇది హ్యాపీగా ఉంది, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు చేసుకోపో అన్నాడు. వదిలేశాడు. ఇప్పుడు మనీ ఎలా, మెయిన్ మనీ ఎలా? సో కాలేజ్ డేస్ అక్కడ జాబ్ చేస్తా, నైట్ టైం క్యాటరింగ్స్ ఎతికేవాడిని. ఇద్దరు, నేను ఒక్కడినే, తను ఇక్కడికి వచ్చేసాడు.
తను హైదరాబాద్ వచ్చేసాడు. రూమ్కి 1500 అన్న, ఛార్జెస్కి నెల మొత్తం మీద ఒక 1500 అవుతాయి. సో బట్టలు అవి కొంచెం మంచిగా తీసుకోవాలి, వీళ్ళందరూ చాలా ఇదిగా అప్పుడు ఇద్దరం సేమ్ సైజులో ఉండేవాళ్ళు. ఒక డ్రెస్ కొంటే ఇద్దరు మార్చి వేసుకునేవాళ్ళు. బట్ వీడు బల్క్ అవుతున్నాడు అండ్ సెలబ్రిటీస్తో తిరుగుతాడు. వాడికి ఎలాంటి బట్టలు ఉండాలి ఏం తెలియదు. ఒక పేరు కొనాలంటే మా నాన్న 500 తీసుకెళ్తే 2 జతలు తీసుకొచ్చేవాడు. 100, 150, 50 రూపాయలు అలాంటి బట్టలు తీసుకొచ్చేది. అవే మాకే హ్యాపీ. బట్ ఇక్కడ అలాంటివి వేస్తే వాడిని చిన్న చూపు చూస్తాడేమోనని నేను బట్టలు మొత్తం ఆపేసేవాడిని. పండగలు వచ్చినా సరే ఆపేసి వాడికి బట్టలు కొని ఇక్కడికి పంపించేవాడిని. అవి పంపించేసిన తర్వాత వాడు స్కిట్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడిని. అబ్బా చాలా రాను. వాడు ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత నాకు ఒక జొత్త బట్టలు కొని నాకు అక్కడికి పంపించాడు. వాడు ఫస్ట్ పేమెంట్ ఇంకా అది హ్యాపీ. అది లిటరల్లీ ఆ షర్టు చీకిపోయిందాక నేను దాన్ని అలాగే దాచిపెట్టుకున్నాను. లిటరల్లీ ఉంది, ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అలా ఉండిపోయింది. సో కొంచెం వాడికి పేమెంట్స్ వస్తున్నాయి పర్లేదు అని అనుకున్న టైంకి సెకండ్ ఆడిషన్ పడింది. వాడికి బర్త్డే అని అవుతుంది, ఒక్కడే రాసుకోలేకపోతున్నాడు. అండ్ మా ఇద్దరు థాట్స్ సిమిలర్గా ఉంటాయి. అన్న నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నాడు. ఏంటి రాను, ఇప్పుడు నాకు కొంచెం మనీ వస్తున్నాయి పర్లేదు, రూమ్ రెంట్లకి వాటికి నేను చూసుకోగలను, నెల మొత్తం నేను పోగానే ఒక 2000 మిగులుతున్నాయి, ఆ అమ్మోళ్ళకి వేసేస్తానులే, నువ్వు నా దగ్గరకు వస్తావా అన్నాడు. నేను వచ్చి ఏం చేయాలి? అప్పట్లో బిందాస్ బ్రదర్స్ అనే ఇద్దరు బావ బామ్మర్దులు చేసేవాళ్ళు ఆ షోలో. మన ఇద్దరం కూడా జోడీ చేద్దాము, జోడీ చేస్తే నేను కొంచెం జనానికి రికగ్నైజ్ అవుతాను, సో వచ్చేరా అని అన్నాడు. నాకు భయం వేసింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అంటేనే భయం. నేను రానురా బాబు, ముందు ఇది వదిలేసాను అంటే మళ్ళీ నాకు తర్వాత జాబ్ దొరకకపోవచ్చు, ఇంటికాడ బర్త్డేనా ఇద్దామనమ్మా ఆలోచించు అని అంటే మా అమ్మ ఫోన్ చేసి వాడు నా మాట వింటలేదు, నువ్వైనా చెప్పు అని. మా అమ్మ ఒకటే, వెళ్తావా వెళ్ళవా, అస్సలు నువ్వే నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ వాడే, నువ్వు ఏదైనా చేసుకో, వాడికి జాగ్రత్తగా చూసుకో అంతే. లైక్ ఎలా అంటే బాడీ గార్డ్ లాగా ఇంకా నేను వాడికి, నువ్వు ఏదైనా చేయి, వాడు హ్యాపీగా ఉంటే తర్వాత నీ సంగతి నువ్వు చూసుకోను. ఇంకా బస్ ఎక్కేసి దిగి కరెక్ట్గా స్టూడియో ముందు ఇలా నుంచున్నా. ఎటు వెళ్ళాలో తెలియదు. వీడు ఫోన్ చేసి రూమ్లో కూర్చొని దా వచ్చే లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకుంటున్నాడు. నాకు తెలియదురా స్వామి అంటే నాకు మామూలుగానే హై టెంపర్. వాడు ఇంకా రా అంటే ఎక్కడికి రావాలి, నేను రాను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వస్తే రాలేదు, ఇంకా అక్కడే బస్ స్టాండ్లో కూర్చున్నా. వచ్చాడు, బస్ స్టాండ్ వెనకాలే రూమ్, అది చెప్పడానికి లెఫ్ట్ రా రైట్ రా అని అంటే దాని బదులు రావచ్చు కదరా అని అంటే కూర వండుతున్నాను రా అని. సరేలే అని చెప్పేసి రూమ్, చిన్న రూమ్, దాంట్లోనే 3 ఆర్టిస్టులు ఉన్నారు, నేను 4వ వాడిని. ఒకడు పడుకుంటే ఇంకొకటి ఖాళీ ఉండదు, అంత చిన్న రూమ్. అదే 8000. వీళ్ళకి వచ్చే వాటిల్లో ఆ రూమ్లో ఎలా ఉంటున్నారో అదే వంట రూము, అదే బెడ్రూము, అదే అన్నీ, పక్కనే గ్యాస్ పక్కనే తల పెట్టుకొని పడుకోవటం, అంత చిన్న రూమ్. అదే ఏరియాలో చాలా ఇబ్బంది పడిపోయాడు. బేసిక్గా ఊర్లో ఉంటే మహారాజా బతుకు, అది పాకైనా సరే ప్రశాంతంగా మంచం బయట వేసుకోమని, అలాంటిది ఇరికిరిగ్గా పడుకునేప్పటికీ నాకు వాడిని చూడంగానే ఏడుపు వచ్చేసింది. ఇంత కష్టపడుతున్నాడు ఇంటికాడ అంటే హ్యాపీగా చూసుకునేవాడిని. నేను కింద, నాకు బెడ్ అలవాట్లేదు, కింద వాడి కోసం సపరేట్గా టేక్ మంచం చేయించేవాడు మా నాన్న, ఫ్యాన్ వాడికే పెట్టేవాడు. వాడిని అంత రాజాలా చూసుకుంటే వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత చిన్న రూమ్లో ఇరికిరిగ్గా అదే బట్టల బ్యాగ్ తల కింద పెట్టుకొని అదే గ్యాస్ మీద అటు ఇటు కాళ్ళు పెట్టుకొని పడుకొని ఉన్నాడు. నాకేం అర్థం కాల, ఇంత కష్టపడి నువ్వు ఇక్కడికి పంపించి నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకున్నా, బట్ ఇలా ఏంటి అని అంటే డబ్బులు. ఆర్టిస్ట్ లైఫ్ అంత ఈజీగా ఉండదు. నాకు అప్పుడు అర్థమైంది, బాగా గ్రేట్ రా స్వామి మీరు అందరని. ఒక 1 year 2 years చాలా కష్టపడ్డాం. లిటరలీ ఎంతనంటే 30 రూపీస్ ఉన్నాయి, పేమెంట్లు పడలా. తెల్లారి 6:30 కల్లా షూట్లో ఉండాలి. మా ఇద్దరికి జోడీ ఓకే అన్నారు, మీ ఇద్దరు జోడీ చేసేసుకోండి అని అన్నారు. వెళ్ళిపోయిన తర్వాత 30 రూపీస్ ఉన్నాయి, ఛార్జెస్ లేవు. వెళ్తే ఛార్జెస్కి అక్కడ షూట్కి వెళ్ళిన తర్వాత కన్వీనియన్స్ ఇస్తారు, ఆ కన్వీనియన్స్తో రిటర్న్ రావచ్చు. షూట్కి వెళ్ళడానికే ఛార్జెస్ ఉన్నాయి. ఒకవేళ కన్వీనియన్స్ ఈ రోజు కదా రేపు ఇస్తాను అని అంటే పరిస్థితి ఏంటి, ఏం చేయాలో అర్థం. అప్పుడు షూట్ అయిపోయేప్పటికీ 10, 11 అయిపోయేది. ఆ టైంలో ఆటోలు దొరకవు, ఏం చేయాలో అర్థం కాక 10 రూపీస్తో అటుకెళ్ళి కొనుక్కున్నాం. బనానాస్ కొనుక్కొని చెర్రెండు తినుక్కుంటా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎన్ని కిలోమీటర్లు అవి కూడా? 8 కిలోమీటర్స్. అది కూడా 5కి 4:30కి అలా లేచి 4:30కి లేచి దారిలో ఏదైనా చికెన్ షాప్ కనపడితే చికెన్ షాప్ మీద ఏమైనా పంచి వచ్చిద్దాం ఆలోచించు,
కూరగాయల మార్కెట్ కూరగాయల మీద ఏమన్నా పంచులు వస్తుంది అలా చెరొక పేపర్ పెన్ను పట్టుకుని రోడ్డు బాగా ఏది కనపడితే దాని మీద పంచి రాసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళేప్పటికి స్కిట్ అయిపోయేది. ప్రశాంతంగా స్కిట్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఇద్దరం ప్రిపేర్ అయ్యేవాళ్ళం స్టేజ్ ఎక్కి మంచిగా. బట్ అంత కష్టపడ్డా మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయ్యాడు. ఓకే. స్టేజ్ మీద మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్లు అయ్యాయి, తిట్టారు, అన్నీ ఉన్నాయి. తిట్టిన రోజు మాత్రం ఏ రోజు బాధపడలే, హ్యాపీగా ఫీల్ అయ్యాం. బికాస్ ఓకే ఇది బాగాలేదు, మన వర్షన్ మార్చాలి. ఎందుకు మార్చాలి? ఇది బాగాలేదంటే వాళ్ళకి నచ్చలేదు. సో ఈ టైప్ కాకుండా వేరే టైప్ ట్రై చేద్దాం. డిస్కరేజ్గా తీసుకోకుండా ఏం కాదు కొట్టేద్దాం, నెక్స్ట్ టైం కొడదామని చెప్పేసి అలా మోటివేట్ చేసుకుంటూ వచ్చాం. బట్ మా చుట్టూ చేసే వాళ్ళందరికీ సెల్ఫీలు అడుగుతుంటే మనకి అంత ఫీల్ ఏం లేదు, కానీ ఇమ్ము ఏడ్ చేశాడు. ఒక్కళ్ళు కూడా ఫోటో దగ్గర ఏంటరా నాతో అని. ఇప్పుడు బిగ్ బాస్లో అన్నాడు. ఒక్కళ్ళు కూడా ఫోటో దిగల. స్టూడెంట్స్ మా ముందు కూర్చునే వాళ్ళు, మేము షో చేసేవాళ్ళు, షో చేసినంతసేపు నవ్వేవాళ్ళు. బట్ బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరితో సెల్ఫీలు దిగుతుంటే వీడు ఇలా నుంచి ఎవరైనా దిగుతారేమో అని అనుకున్నా వాళ్ళ ముందుకెళ్ళి ఇలా నుంచునేవాడు. హైబ్రో అనుకుని పక్క వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కళ్ళు కూడా దిక్కుపోయేప్పటికి సాయంత్రానికి వచ్చేప్పటికి ఎంత కష్టపడ్డా కానీ ఒక్క ఫోటో కూడా ఎవరు అడగలేదురా అని ఫీల్ అయ్యారు. లిటరలీ ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి సెల్ఫీలు అడిగి వీడిని అడగలేదు, ఆఫ్టర్ 1 year వీళ్ళని ఎవరిని అడగలా, వీడిని అడిగారు. అలా మార్చుకున్నాడు వాడి స్టైల్. మొత్తం ఎంతగా అంటే డే అండ్ నైట్ కూర్చునేవాళ్ళు. ఓకే ఇది బాగాలేదు తీసే, ఇది బాగాలేదు తీసే. వాళ్ళు ఒక్క పంచి చెప్తే మేము దానికి 5-6 పంచులు రాసుకుని వెళ్ళేవాళ్ళం. దీనికి ఆపోజిట్గా ఒకటి చెప్పేవాళ్ళు, నచ్చలేదా తీసే, ఇంకోటి చెప్పేవాళ్ళు, నచ్చలేదా తీసే, ఇంకోటి అలా వాళ్ళు ఓకే చేసిన దాకా రాసేవాళ్ళు. లిటరలీ ఇంకో 10 నిమిషాల్లో స్కిట్ అయిపోయింది. ఓకే అన్నారు, కాస్ట్యూమ్స్ వేసేసుకున్నాం. స్టేజ్ ఎక్కుతాం అనగా 10 నిమిషాలకు ముందు పిలిచి ఈ వీక్ లేదు లేరా, నెక్స్ట్ వీక్ చేయండి, ఈ వీక్ సెలబ్రిటీ వీక్ సంథింగ్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ వీక్ చేస్తే రూమ్ రెంట్ టైంకి మాకు డబ్బులు పడాయి. ఇంకేం చేయాలో అర్థం కాల. సరే అని చెప్పేసి కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకొని డల్గా కూర్చున్నాం. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తారేమో, డబ్బులు కూడా లేవు, లిఫ్ట్ ఇస్తారేమో మన ఏరియా దాకా వెళ్ళిపోదామని కూర్చున్నాం. మళ్ళీ పిలిచారు డైరెక్టర్, వేరే స్కిట్ డల్ అయిపోయింది మీరు చేస్తారా అని అడిగాడు. బ్రహ్మాండంగా కాస్ట్యూమ్స్ వేసుకోండి. అది హైలైట్ స్కిట్ అయింది. బావ బామ్మర్దులు స్కిట్ చేసాం. ఆ వీక్ ఎపిసోడ్ మొత్తంలో అదే టాప్. ఏదైతే రిజెక్ట్ చేశారో అదే టాప్గా నిలిపాం. అక్కడ నుంచి అక్కడ మిగతా షోలో ఆర్టిస్టులు అందరూ బాగా మెచ్చుకున్నారు. వాడికి ఇంకా హ్యాపీ, డన్, చాలా నీకు ఇంకా ఓకే కదా, నేను వెళ్ళిపోయినా ఓకే కదా అని. ఏంట్రా వెళ్ళిపోతాను అంటున్నావు, చేసుకుందాం అని. అప్పటికి నాకు రైటింగ్స్ బాగా ఇష్టమైపోయింది. లేదు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాను రా అని. అదే టైంకి సడన్ బ్రేక్, షో ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. నేను నీతో పాటు వచ్చేస్తాను రా అన్నాడు. వద్దు చూద్దాం, ఎవరినన్నా అడిగి చూద్దాం అని చెప్పేసి ఒక 2 days వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఆఫర్లు వస్తున్నాయి, వీడికి ఆఫర్ రాలా. బికాస్ ఇద్దరికి ఒకటే ఫోన్. వీడికి ఫోన్ ఉంటే వేరే కాల్స్ అన్నా వచ్చాయి, బట్ ఇద్దరికీ ఒకటే ఫోన్. సో నాకు కాల్స్ వచ్చాయి. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ముందు నుంచోబెట్టా. నువ్వా ఆల్మోస్ట్ 10 మెంబర్స్లో 6-7 మెంబర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో అలాగే ఉంది పోటీ. అప్పుడు ఇద్దరం పోటీగానే చేసేవాళ్ళం. నువ్వా అనుకుంటే 7 మెంబర్స్ 10 మెంబర్స్లో 6 మెంబర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. ఇంకా నాకేం అర్థం కాదు. నేను వెళ్ళాలనుకున్న ఫీల్డ్ వేరు, తను వెళ్ళాలనుకున్న ఫీల్డ్ వేరు. బట్ ఆ ఆపర్చునిటీ నాకు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాల. మా అమ్మకు ఫోన్ చేశా, ఏంటి మా అన్న, వద్దు నీకు నచ్చింది నువ్వు చేయి, వాడికి నచ్చిందాన్ని వాడికి వదిలేసేయాను. ఓకే ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఏంటిరా పరిస్థితి అంటే, వెళ్ళన్నా అన్నాడు. నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్తానంటే చెప్పు పంపిస్తా. బట్ అక్కడికి వెళ్తే మనీ వస్తాయో రావో తెలియదు. ఎందుకంటే ఈ షోలో అంటే ఇచ్చారు, ఆ షోకి వెళ్ళిన తర్వాత మహా అయితే చిన్న డైలాగ్స్ ఉంటాయి, మెయిన్ క్యారెక్టర్ కాదు. వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, జరిగిద్దో లేదు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని వాడిని పంపించిన తర్వాత మళ్ళీ 1 year కష్టపడ్డాడు. ఇక్కడున్న ఫేమ్కి అక్కడున్న ఫేమ్కి షోస్కి డిఫరెంట్ ఉంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయ్యాడు, ఇక్కడ మెయిన్ లీడ్ చేసి ఒక్కడే 100 మందిని నువ్వు ఇచ్చినాడు. అక్కడ ఒక పని చేసి అలా పక్కెళ్ళిపోయాడు. దానికి ఇంకా బాధ వేసింది నాకు. ఏం పర్లేదు, వాళ్ళు స్కిట్ ఏది అనుకుంటున్నారో టీం లీడర్ కనుక్కో, స్కిట్ లైన్ కనుక్కొని వచ్చేసేవాడు. వచ్చేసి ఆ లైన్ని మేమిద్దరం కూర్చొని డెవలప్ చేసుకునేవాళ్ళు. డెవలప్ చేసుకొని నీ క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్కి ఎన్ని పంచులు పడతాయి అవి మొత్తం రాసుకొని తెల్లారి వెళ్ళిపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమనేవాడు. ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఓకే సూపర్ రా బాగా రాసుకున్నాడు. అలా వాటిని వాడే ఇంప్రూవ్ చేసుకొని
ఫస్ట్ స్కిట్ బతుకు సంథింగ్ షో ఉంటుంది, అది ప్యారడీ స్కిట్ చేశారు. అక్కడ నుండి చాక్లెట్ బాయ్ నేమ్, ఆ చాక్లెట్ బాయ్ నేమ్ కాడ నుండి ఇంకా వాళ్ళ లైఫ్ నెక్స్ట్ లెవెల్ టర్న్ అయింది. దాన్ని నిలబెట్టుకోవడానికి వాడి పడిన కష్టాలు చాలా ఉన్నాయి. లెటర్లు నిద్రపోయేవాడు కాదు, రాసుకునేవాడు. అప్పటి నుండి స్టార్ట్ అయిన హెయిర్ ఫాల్ ఇప్పటికి కూడా ఆగల. అది ఇప్పుడు నాకెంత హెయిర్ ఉందో సేమ్ జబర్దస్త్కి వచ్చిన ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ ఆ తర్వాతే మొత్తం వాడి టెన్షన్స్కి, వాడు పడ్డ కష్టానికి ఆ హెయిర్ స్టైల్ చూస్తేనే అర్థమైపోద్ది. ఓకే, అంటే ఇప్పుడు మీరు సేమ్గా ఉన్నాను అన్నారు కదా, ఏమైనా కమెంట్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయి మీ తమ్ముడి మీద నెగిటివ్గా? ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? బాధపడుతుంటారా? లైక్ ఎలా అర్థం కాదు. అంటే హెయిర్ గురించి కానీ, చాక్లెట్ బాయ్ అనే దాని గురించి కానీ? లేదు, అది ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతే, పాజిటివ్గా తీసుకున్నారు. పాజిటివ్ అనేం కాదు, బేసిక్గా ఆ హెయిర్ ఫాల్ అవ్వటం వల్ల, వాడు చెబ్బీ అవ్వటం వల్ల వాడు ఫండ్ జనరేట్ చేయగలుగుతాడు. సో అది వాడికి ప్లస్ పాయింట్ అయింది. వాడికి ఉన్న మైనస్ని వాడు ప్లస్ పాయింట్ చేసుకున్నాడు. కామెంట్స్ అంటే ఇంకా వాడు ఎలా ఉన్నా, ఫెయిర్ ఉన్నా, హైట్గా ఉంటే తాడోడా అంటారు, పొట్టుకుంటే పొట్టోడా అంటాడు. ఇట్స్ కామన్. సో మనకున్న దాన్ని ప్లస్ పాయింట్గా మార్చుకుందామని వాడు ఫిక్స్ అయిపోయాడు. కలర్ గురించి వాటి గురించి మేము ఎప్పుడైతే అస్సలు ఎప్పుడు బాధపడలేదు. వస్తూ ఉంటే బట్ చూసి నవ్వుకొని వదిలేస్తాం. ఓకే, అది కూడా మనకు కామెంట్ పెట్టాడరా అని ఫీల్ అవుతాం. ఎవడన్నా పొరా కర్రోడా అనేది అన్నానంటే రే మనకి ఎవడో కామెంట్ పెట్టాడరా అని ఆ కామెంట్ లైక్ కొట్టి దాన్ని చూసుకుంటాం మేము. అండ్ మనకి ఎవరు కామెంట్ చేయరు. సో మనకు కూడా ఒకడు కామెంట్ పెట్టాడంటే అది తిట్టాడా పోడాడో పక్కన పెట్టాడు, మనకు ఒకటి కామెంట్ పెట్టాడు అంతే. ఆ ఫీల్డ్లో ఉండిపోయే వాళ్ళం ఇద్దరం. అన్న అంటే ఇంత చెప్పారు తమ్ముడి గురించి మొత్తం. అసలు అన్న ఇట్లుండాలి అని అంటారు కదా, జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో, అది కూడా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిమోట్ విషయంలో లేకపోతే ఇంకేదో విషయంలో కొట్టుకుంటూనే ఉంటారంటారు. కానీ ఇక్కడ మొత్తం మీరు త్యాగం చేస్తూనే ఉన్నారు. త్యాగం కాదు, వాడు లాగేసుకుంటాడు. అంతే లాగేసుకుంటాడు. ఓకే, మంచిగా షాపింగ్కి వెళ్తాం ఫెస్టివల్ టైంలో. నేను మంచి డ్రెస్ తీసుకుంటా, మా నాన్నకి నచ్చిన డ్రెస్ తీసుకుంటాడు, వాడికంటే బాగా ఇష్టం అని మా నాన్న వాడికి నచ్చిన డ్రెస్ తీసేసుకుంటాడు. బట్ ఫెస్టివల్ టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ వేరేలాగా వేసుకున్నాడు అని వాడు నా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నేను వచ్చినట్టు వాడు డ్రెస్ వేసుకోవాల్సింది, ఇంకంతే, నో ఆప్షన్. మాట్లాడితే బయటికి పో అని అంటాడు మా నాన్న, అంతే. వాడు గారాబం, ఇంట్లో ముద్దులు కొడుకు ఇంకో వాడే. అండ్ నాకు వాడు చాలా ఇష్టం, వాడిని ఎప్పుడు కష్టపెట్టలే. ఏ పనికైనా సరే నువ్వు ఆగిపో నేను వెళ్తాను లేను. పొలం పని, ఈవెన్ పొలం పనికి వెళ్ళినా సరే, పత్తి తీస్తారు కదా మిరపకాయలు కోతకి, అలా వెళ్ళినా సరే పొలం ఇలా ఉంటే అంటే చెట్లు ఇలా ఉంటే మా అమ్మ టవల్స్తో పక్కేసి వాడిని పడుకోబెట్టేది. నువ్వేం కొయ్యొద్దు, నువ్వు కూర్చో, అన్నయ్యకి వస్తాడులే. నేను నా పని చేసుకుంటా, మళ్ళీ వీడి పని వీడి కొంచెం వెనకబడింది అని అంటే లేచి ఏంట్రా కొయ్యేంట్రా అని వీడి పని నేను చేయాలి, మళ్ళీ వాడే నన్ను దబాయించాడు. సో అది నాకు హ్యాపీ, వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాననే ఒక హ్యాపీ. వాడిని ఎప్పుడు కష్టపెట్టలేదు. ఫస్ట్ మీ తమ్ముడు తీసుకున్న జీతం ఎంత, ఇప్పుడు ఎంత వస్తుంది రెమ్యునరేషన్? ఫస్ట్ తీసుకున్నదైతే 1800. గుర్తుండిపోద్ది 1800. ఆ 1800లోనే నాకు ఒక డ్రెస్ తీసుకున్నాడు. సో నాకు అది బాగా గుర్తు. ఆ 1800లోనే 300 పక్కన పెట్టుకున్నాడు సేవింగ్స్. సో అలా 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 అవి ఛార్జెస్ కోసం, సేవింగ్స్ కూడా కాదు, ఛార్జెస్ కోసం, రేపటి కోసం. అంతే. ఆ 1800 కాస్త కొంచెం బ్రాడ్ అవుతూ వచ్చింది, ఇంకా బ్రాడ్ అవుతూ వచ్చింది, జీరో పెరుగుతుంది. ఆ జీరో ఎక్కడ ఆగింది అనేది అది వాడికి మాత్రమే తెలుసు. బికాస్ డబ్బుల గురించి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బుల గురించి ఎప్పుడూ డిస్కషన్ పెట్టుకోవాలి. ప్రాబ్లం ఉందా, ఏమైనా ఇబ్బందిగా ఉందా, నీకు జరుగుతుందా, ఇంట్లో వాళ్ళు ఓకేనా, నీకు ఓకేనా, ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ నాట్, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్, ఇవే డిస్కస్ చేసుకునే వాళ్ళు. కానీ డబ్బుల గురించి ఆలోచించలే. నాకెంత వస్తుందని నేను వాడికి ఎప్పుడు చెప్పలే, వాడికి ఎంత వస్తుందని నాకు ఎప్పుడు చెప్పలే. నాకు ఇది అవసరం, నా దగ్గర లేవు అని అంటే కొట్టేస్తాడు. నాకు ఇది కావాలి అంటే నేను వెళ్ళిపోయి చేసేస్తాను, అలా ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బుల గురించి ఏ రోజు డిస్కషన్ పెట్టుకోలేదు కూడా. ఈ జనరేషన్లో ఇలా అన్నదమ్ములు ఉంటారా అని అసలు ఊహించలేదు. ఎంత బాగుంటుందండి మీరు చెప్తుంటేనే అట్లా వింటూ ఉండిపోతున్నాను. అంటే ఎన్ని ఫేసెస్ ఆఫ్ లైఫ్లో ఇది చూసి, అంటే 1 రూపీ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చారనేది అసలు చాలా డిఫరెంట్. అసలు అది చూసుకుంటుంటేనే వింటుంటేనే ఎంతో ఒక వైపు హ్యాపీగా అనిపిస్తుంది, ఇన్ని కష్టాలు పడ్డారా అని బాధేస్తుంది. సో మొత్తానికి బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత
జనరల్గా అన్నయ్య కాబట్టి మీ తమ్ముడిని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, సపోర్ట్ చేస్తారు, ఓకే. కానీ జనరల్ ఆడియన్స్ లాగా చూస్తే ఆయన గేమ్ ప్లే ఎలా అనిపించింది మీకు? ఫుల్ ఆఫ్ డిఫరెంట్ అర్థం చేసుకోవడంలో వాడిని మించినోడు ఎవడు లేడు. కోపం, ఆనందం, సంతోషం ఇవన్నీ ఓకే, అందరికీ ఉండే సహజమే. బట్ వాడు ఏంటనంటే కోప్పడ్డా కానీ వాడి స్వభావం మళ్ళీ వెళ్ళి వాడే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినా ఓకే, ఆ సిచ్యువేషన్లో జరిగిపోయినాయి, ఇంకా దాన్ని అక్కడితో వదిలేయాలి, అలాంటి మెంటాలిటీ వాడిది. మళ్ళీ వెళ్ళి వాడే కూర్చొని మాట్లాడతాడు. ఓకే, వాళ్ళు సీరియస్ అయినా అలా చూస్తూ ఉంటాడు. కోపంలో ఉన్నవాడికి మనం ఆర్గ్యూ చేస్తే ఇంకా పెద్దదైతే తప్ప గొడవ సార్ట్అవుట్ అవ్వదు. సో వాడు అబ్జర్వ్ చేస్తాడు, ఓకే వాళ్ళు గొడవ ఆడుతున్నారా, ఓకే దానికి ఆన్సర్ ఇద్దాం, కూల్గా ఆన్సర్ ఇస్తాడు. వాళ్ళు వినలేదు అన్నా కానీ మళ్ళీ కూల్గా, వాడు యాంగర్ పర్సన్ కాదు, చాలా కూలెస్ట్ పర్సన్. బట్ ఒక మాట మాట్లాడే ముందు వాళ్ళు హర్ట్ అవుతారా, ఫీల్ అవుతారా ఇలా ఆలోచించే పర్సన్. ఒకవేళ హర్ట్ అవుతారు అని అంటే అసలు మాట్లాడు, సైలెంట్గా ఉండిపోతాడు. తప్పు వాళ్ళదైనా సరే సైలెంట్గా ఉండిపోతాడు, అలాంటి పర్సన్. గేమ్ ప్లే అంటారా, చాలా క్యూట్గా ఆడతాడు. నా దృష్టిలో అయితే క్యూట్గానే ఆడతాడు. లైక్ అది గేమ్ అయినా కానీ, టాస్క్లు అయినా కానీ, అండ్ మోర్ ఓవర్ ఫన్ విషయంలో అయినా సరే వాడి టార్గెట్ జనరల్ ఆడియన్స్ లానే చెప్తున్నారు. జనరల్ ఆడియన్స్, నేను జనరల్ ఆడియన్స్ లాగే చూస్తా. బికాజ్ మీకు ఇమ్మాన్యుయల్ సంథింగ్ నాకు జస్ట్ తమ్ముడు అంతే, నాకు వాడు ఇష్టం అంతే. మించి ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ లాగే చూస్తాను వాడిని కూడా. బయట వాళ్ళందరూ మీ ఓడు సూపర్ రా, మీ ఓడు సూపర్ రా, ఓకే నేను ఫీల్ హ్యాపీ చాలు. నాకు అంతకు మించి నేను వాడిని ఎక్కువ హార్ట్కి తీసుకోను. బికాజ్ వాడు డౌన్ అయినా నాకు హ్యాపీయే, అప్ అయినా నాకు హ్యాపీయే, ఎక్కడున్నా వాడు నా తమ్ముడే. సో నేను అలాగే చూస్తాను, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాను. బికాజ్ ఎందుకనంటే నేను నా తమ్ముడు విషయంలో వేరేలా ఆలోచిస్తే జనరల్ ఆడియన్ ఏమనుకుంటున్నాడు అనేది నాకు తెలియదు. సో నేను అందుకే వాడిని జనరల్ ఆడియన్ లాగే చూస్తున్నాను. టాస్క్ల విషయంలో నేను చాలా భయపడ్డా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడైతే చాలా భయపడ్డా, ఎలా ఆడతాడు, చెబ్బి ఉన్నాడు, వాళ్ళందరూ ఏమో 6 ప్యాక్లు, హైటు, పర్సనాలిటీస్ ఉన్నారు, ఏంట్రా. ఇంకా వాడు వెళ్తున్నాడు అన్నప్పుడు ఒక 1 డే నైట్ నాకు కాల్ చేసి నీకు ఒక ట్విస్ట్ చెప్పనా అన్నాడు. ఏంట్రా, నేను జిమ్లో జాయిన్ అయ్యాను. నీకెందుకురా జిమ్ము అని. లేదు నేను జిమ్లో జాయిన్ అయ్యాను. దానికి ఏ రిలేటెడ్ పిక్ ఒకటి పెట్టాడు, హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నట్టు, సన్నగా అయిపోయినట్టు ఒకటి పిక్ పెట్టి ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. అది మంచి ట్రెండింగ్ అయింది కూడా. అంటే నువ్వు ఇలా చేంజ్ అవుతావనే అన్నాను. ఎగ్జాక్ట్లీ అన్నాడు. ఎప్పటికీ అన్నాను. ఇంకొక 1 ఇయర్లో అయినప్పుడు చూద్దాం, ఈ పిక్ అలాగే పెట్టు, తర్వాత ఆఫ్టర్ బిఫోర్ పెడదాము ఉంచు అని చెప్పేసి అలాగే ఉంచు. అలా వాడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ జిమ్ కోచ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కాంటాక్ట్ తీసుకున్నా. వాడికి మంచి ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, మంచి ఫుడ్. బట్ ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గాలని నేను డిస్కషన్ పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేశాడు జిమ్ కోచ్. ఏంటి సార్ ఎలా నడుస్తుంది, మీ వాడు వస్తేనే కదా నడవటానికి రాలేదు. అదేంటి సార్ మీరు వస్తున్నాను అని అన్నాడు, వెళ్తున్నాను. ఫస్ట్ జాయినింగ్ రోజు కనపడ్డాడు, తర్వాత 2 days తర్వాత నైట్ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేస్తే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి సార్, నేను నెక్స్ట్ డే వస్తాను అని అన్నాడు. ఆ తర్వాత షూట్ ఉంది సార్, నెక్స్ట్ డే వస్తాను. తర్వాత డబ్బింగ్ ఉంది సార్, మరి నెక్స్ట్ ఇంకెంతవరకు కనపడలేదు అయ్యా అని. తీరా చూస్తే బిగ్ బాస్కి ఆ జిమ్ ఫీజు వేస్ట్, వాడికి తీసుకున్న ఫుడ్ వేస్ట్, అక్కడికి వెళ్ళి ఫుడ్ కోసం అలమటిస్తున్నాడు. కానీ ఆ ఫస్ట్ ఏదైతే మనం చూసినప్పుడు ఆ ఫుడ్ అందరు వాళ్ళు రమ్య కానీ వీళ్ళు కానీ తింటుంటే అది వాడు చాలా మంచి ఫుడ్. బేసిక్గా వాడికి బోండాస్ కానీ, మిర్చి బజ్జీస్ కానీ, పూరీస్ ఇలా బయట అవుట్ సైడ్ తినటం చాలా ఇష్టం. బట్ బయటికి వెళ్ళి తినాలి అని అంటే ఇప్పుడున్న వాడికి ఉన్న కొంచెం ఫేమ్తో అయినా సరే బయటికి వెళ్తే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. లైక్ ఏంట్రా ఇక్కడ ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు అన్న ఫీల్ ఉంటుంది. వెంటనే ఫోన్ కొడతాడు, నాకు అవి కావాలి తీసుకురా. నన్ను గుర్తుపట్టడం చాలా కష్టం, నా అవసరం కూడా లేదనుకుంటా. నేను వెళ్ళిపోయి వాడికి కావాల్సినవి కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను. మీరు అన్ననా పిఆర్ ఇంకా అన్నీ వాడికి నేనే అలా సెట్ చేసుకున్నాడు వాడు. తమ్ముడు కాదు కొడుకు, ఇంకంతే ఆల్మోస్ట్. మా నాన్న ఒక మాట అన్నా కానీ అసలు ఊరుకునేవాడిని కాదు, లిటరల్లీ. అసలు ఎవరు అంటున్నారండి, అమ్మ గారాబమే, నాన్న గారాబమే. నేను ఇంకా వాళ్ళకి మించి టూ మచ్. నేను వాడికి ఇది కావాలంటే మా నాన్న ఒక సమ్ టైమ్స్ వద్దు అని అంటే వాడికి అది కావాలి అంతే. అవసరమైతే నాకు ఆపేసి వాడికి కావాలంటున్నాడు కదా. నేను మటన్ తిన్నాను, వాడు ఫుల్ మటన్ లాగేస్తాడు. నాకు మటన్ అంటే ఈరోజు పస్తులే అని అనిపించేది.
నా కోసం మా అమ్మ వద్దులే వాడు తినడు అని అంటే మీరు తెచ్చుకోండి అని నాకు ఏదన్నా పప్పు అది వండేసేది. వాడు నా ముందు కూర్చొని కొట్టుకుంటా తింటా ఏంటి సంగతులు అని అంత అంటే వాడు నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తాడు, నేను వాడిని హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తాను. అలా ఉంటుంది వాడిని. టామ్ అండ్ జెర్రీ అంటే కొట్టుకోవటం అలాంటివి ఏం జరగల. సమ్ టైమ్స్ అసలు ఇంకా వాడు లేకపోతే లిటరల్లీ నేను వాడు మాట్లాడుకో ఏంట్రా ఓకే నాకు ఇది కావాలి సరే అంతే. నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా కలిస్తే తప్ప అంత ఓపెన్ అప్గా ఉంటాను. బట్ వాడి కోసం నన్ను నేను చేంజ్ చేసుకోవాలి. అదే ప్రాబ్లం. లిటరలీ అద్దం ముందు నుంచొని రేపు పొద్దున్నే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అంటే చేతులు మొత్తం తడెక్కేసాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తప్పదు వాడి కోసం, తమ్ముడి కోసం ఇంకా తప్పలేదు అని చెప్పేసి రావాల్సి వచ్చింది. టాప్ 5లో మీ తమ్ముడు ఉండాలని డెఫినెట్లీ మీరు కోరుకుంటారు. ఆబ్వియస్లీ. సో టాప్ 5 అంటే 4 మెంబర్స్, 5లో ఆల్రెడీ మీ ఇమాన్యుల్ ఉన్నారు. సో ఇంకా 4 మెంబర్స్ ఉండాలంటే మీరు ఎవరు ఉంటే బాగుంటుంది చూడ్డానికి, ఒక కాంపిటీషన్ లాగా, హెల్తీ కాంపిటీషన్ లాగా చూస్తే ఎవరిని టాప్ 4లో పెట్టాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ తనుజ గారు. షీఈస్ క్యూట్ అండ్ గేమ్ ప్లే చాలా బాగుంటుంది అండ్ అందరినీ అలా అలా తిప్పుకొని వచ్చేసిద్ది హ్యాపీగా. అలా ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని వస్తుంది. సో తను ఉండొచ్చు. అండ్ సుమన్ శెట్టి గారు, తను చూస్తేనే హ్యాపీగా ఫీలింగ్, ఒక మన అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సంజన గారు ఒక గుడ్డుతోనే గేమ్ ప్లే మొత్తం మార్చేసే అంత కెపాసిటీ ఉంది ఆమెకి. సో ఫస్ట్ వీక్ మొత్తం అసలు గుడ్డు కోసం తగలెట్టేసింది మొత్తాన్ని. మొత్తం గేమ్ ప్లే మొత్తం గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఇంకా ఆమె. సో ఆమె ఫ్రీగా వదిలేస్తే ఇంకా ఎన్ని సవాళ్ళు తీసుకొస్తుందో కూడా చెప్పలేం. ఆమె టాప్ 5 అనుకోండి. తర్వాత రీతు అండ్ డెమోన్ గారు. సో వాళ్ళిద్దరు కాంబో, వాళ్ళ టామ్ అండ్ జెర్రీ టైప్ ఆఫ్లో చాలా చూడాలనిపిస్తుంది. అలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ ఒక ఇద్దరు బెస్టీస్ ఎలా కొట్టుకుంటారో అలా ఉంటుంది వాళ్ళ ఫైట్ కానీ వాళ్ళ టాకింగ్. ఆమె అడుగుతూ ఉంటుంది, ఈమె ఓదారుస్తూ ఉంటాడు, ఈమె నడుస్తూ ఉంటుంది, అయినా కానీ భరిస్తూ ఉంటాడు. డెమాన్లో నాకు నచ్చింది ఏంటంటే ఓపిక. బేసిక్గా బెస్టీస్ ఎంత గయ్యాలైనా సరే ఓపిక్గా సర్ది చెప్పుకుంటా ఓకే అని ఆ కూల్నెస్ నాకు బాగా నచ్చింది. సో మోస్ట్లీ నేను వీళ్ళు అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికైతే టాప్ 5లో వీళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు గేమ్ విషయానికి వస్తే ఇమాన్యుల్ గురించి కన్నింగ్ అని సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు, అంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ వైజ్గానే క్లిక్ అవుతూ వస్తున్నారు, గేమ్ ఎక్కువగా ఆడట్లేదు అని చాలా రివ్యూస్ వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కన్నింగ్ అంటే నా దృష్టిలో ఐ థింక్ అంటే వీళ్ళు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తను కన్నింగ్ ఎక్కడ ఆడలేదు. ఒక గేమ్ ఆడేటప్పుడు తనకున్న స్ట్రాటజీస్ తను ప్లే చేస్తున్నాడు అండ్ సేఫ్ గేమర్ అని అన్నాడు. ఒక పర్సన్ కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు అది సేఫ్ గేమ్ అవ్వదు, సపోర్టింగ్ అవుతుంది. ఆ సపోర్టింగ్లోనే సమ్టైమ్స్ ఏమవుతుంది, లైక్ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత నువ్వా నేనా అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూనా నేనే అనుకుంటారు. సో తను అప్పటి వరకు వెళ్ళి ఆ చిన్న గేమ్ ప్లేని చేంజ్ చేయటం వల్ల వాటి స్ట్రాటజీని అది సేఫ్ గేమ్లా జనానికి కనిపిస్తుంది. అండ్ డబుల్ మైండెడ్ అయితే అస్సలు కాదు, చాలా కూలెస్ట్ అండ్ క్లారిటీగా ఉంటాడు. ఓకే గేమ్ ఆడుతున్నాం, మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే తను గేమ్ ఆడే ముందు చాలా ప్రాపర్గా కూర్చోబెట్టి ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే మనం ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలా రియాక్ట్ వల్ల అయ్యే సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. సో తను ప్రాపర్గా మిగతా వాళ్ళని కూడా గైడ్ చేసుకొని తీసుకొని వెళ్ళగలడు. అంత గైడెన్స్ ఉంటుంది, ఒక టీమ్ని డెవలప్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలే ఆ సత్తా అయితే ఉంది. సో గేమ్ విషయంలో నాకు ఎలాంటి డిసప్పాయింట్నెస్ లేదు. అది అర్థం చేసుకుంటే ఆడడానికి తను ఏంటనేది క్లారిటీకి నిజంగా అర్థమవుతుంది. ఓకే, తనుజ గారు ఇమాన్యుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫన్నీ క్యూట్ కాంబో మంచి అనిపిస్తుంది చూడడానికి, కూడా హెల్తీ కామెడీ చేస్తున్నారు, దాంట్లో కూడా హెల్తీ కామెడీ. వాళ్ళ కాంబో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాడు చాలా నాటి, చాలా నాటి. సో ఆట పట్టిస్తాడు బేసిక్గా. మా ఇంటికాడ ఉన్న వాళ్ళని ఎవరైనా ముసలోళ్ళు వచ్చిన వెంటనే ఎరా మనవడా అన్నా కానీ వాళ్ళని కూడా ఆట పట్టిస్తాడు. వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఫండ్ జనరేట్ చేయడానికి ఒక ట్రాక్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తాడు. అలాగే తనుజ గారితో కూడా
ఆ హ్యాపీ ఫీలింగ్ అంటే ఏంటంటే తను ఫస్ట్ వచ్చిన తనుజ గారు వచ్చిన విషయంలో కొంచెం ఆ డల్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవ్వకుండా హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి తను ఇంకా ఫన్ రేట్ జనరేట్ చేస్తుంది. బట్ వాళ్ళ పేరు ఏదైతే ఉందో అది చాలా క్యూట్ ఏంటంటే లైక్ ఒక సర్టెన్ స్టేజ్లో ఉన్న క్యూట్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ వీళ్ళిద్దరిని అలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని అంత క్యూట్నెస్ని క్రియేట్ చేశారు. ఆ గిల్లి గచ్చాలు ఆడుకోవటం కానీ వీటి టవల్ లాగుతుంటే వాళ్ళిద్దరు రీతు గారు అండ్ తనుజ గారు వాడు టవల్ లాగుతుంటే వాడు వచ్చే ఆ విధానం అది చాలా ఫన్నీ అనిపిస్తుంది. అంటే మైండ్ రిలాక్స్ అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ బాండింగ్కి అయితే. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ వెళ్తుంటారు కాబట్టి మీరంటే టీవీలో చూస్తున్నారు, మదర్ లైవ్లో చూస్తున్నారు. సో తను చూడక ఆల్మోస్ట్ 1 month పైన అయిపోతుంది. సో చూడగానే ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి అంటున్నారు? దెబ్బకి ఎమోషనల్ అయిపోతారా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఏడ్చేస్తాడు. అంతేనా? నేను చాలా స్ట్రాంగ్, బట్ చాలా ఏడ్ చేస్తాడు. బయటికి కనపడకపోయినా కానీ కొన్నిసార్లు బర్స్ట్ అయిపోయి ఏడ్ చేస్తాడు. బట్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా లోపల ఎవరితో మాట్లాడాలి అలా కూర్చొని వాడే సమర్థించుకుంటూ ఉంటాడు. బట్ కన్ఫామ్గా ఏడుస్తాడు. బిగ్ బాస్ హౌస్ లోపలికి మీరు వెళ్తున్నారే ఫ్యామిలీ రౌండ్లో? లేదండి. ఎవరు వెళ్తున్నారు మరి? అమ్మని పంపించాలని. అంటే అమ్మ కాకుండా ఇంకెవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఎక్స్పెక్ట్ చేస్తాడు, బట్ అది ఎక్స్పెక్టేషన్ని మేము రీచ్ చేద్దామనే ట్రై చేసాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేసి కొంచెం ఆగవలసి వచ్చింది. ఎంత అమ్మ వచ్చినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటుంది. సో తన ఎక్స్పెక్టేషన్ అమ్మ కూడా ఫుల్ఫిల్ చేసేలాగే ప్లాన్ చేసి అమ్మకి మొత్తానికైతే ఇమాన్యుయల్కి సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, సో ఇంతవరకు గేమ్ని చూస్తూ వస్తున్నారు అందరూ, జనాలు ఆల్మోస్ట్ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, చాలా ఫ్యాన్ పేజెస్ ఓపెన్ అయిపోయాయి. సో వీ లవ్ ఎంటర్టైనింగ్. ఆ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రతి జోన్లో ఇమాన్యుయల్ని బాగా అభిమానించే జనాలు చాలా వరకు ఉన్నారు. సో ఫైనల్గా మీరు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే తను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుండి కష్టపడి ఈ స్టేజ్ దాకా రావడానికి కారణం మీరే. తను వచ్చే ప్రతి స్టేజ్లోనూ మీరందరూ తనకి సపోర్ట్ ఉన్నారు. బట్ ఇప్పుడు మీ సపోర్టు ఇంకా వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ తన ఎంటర్టైన్మెంట్తో మిమ్మల్ని ఇంకా అలరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా ఇలాగే ఉంటుందని ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సో ఇమాన్యుయల్ కప్ విన్ అయ్యి తీసుకురావాలి. సో ఇంతమంది ఆడియన్స్ మనసులో ఒక మంచి పేరుని అయితే సంపాదించుకున్నారు. సో మీరు మీ తమ్ముడి గురించి ఎన్నో త్యాగాలు, ఎన్నో అసలు అంటే మీరు ఇంత ఇంట్రోవర్ట్ అయినా కూడా మీరు ఇప్పుడు ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళిపోయాడేమో, ఒక గేమ్ ఆడడానికి వెళ్ళాడు, కానీ గేమ్ని గెలిపించడానికి మీరు పడుతున్న ఈ కష్టం ఏదైతే ఉందో, అంటే ఆల్మోస్ట్ తమ్ముడు కోసం ఈ జనరేషన్లలో ఇలాంటి అన్న అలాంటి తమ్ముడు గురించి తెలుసుకుంటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో స్పెషల్గా మీరు కూడా ఒకరోజు అంతే స్థాయిలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు హిట్ అవ్వాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేయాలి. సో మీ బాండింగ్, అన్న తమ్ముల బాండింగ్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద అవకాశం. వాడికి ఇది నెక్స్ట్ లెవెల్ అనే ఒక ఆపర్చునిటీ. తెల్లారి 200కి హాల్ టికెట్ కట్టాలంటే డబ్బులు లేక అందరు తిన్న తర్వాత మిగతా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆకులు ఎత్తేయాల్సింది లేదు. మొత్తానికైతే ఇమాన్యుయల్కి సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఎంత అమ్మ వచ్చినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటుంది.